యేసయ్యా స్తోత్రాలయ్యా నా దైవము నీవయ్యా. శుభోదయం. క్రీస్తునందు ప్రియమైన విశ్వాసులారా, సజీవుడు పునరుద్ధారణ యేసు క్రీస్తు యొక్క పవిత్ర నామంలో మీ అందరికీ ఉదయకాల శుభాలు తెలియజేస్తున్నాను. మన టీఎల్సీ అనుదిన ఆహారంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. అపోస్తలుల కార్యాల గ్రంథం 10వ అధ్యాయం 35వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకున్న వానిని ఆయన అంగీకరించును. దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో దేవుడు రెండు శ్రేష్టమైనటువంటి తలంపుల ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈ తలంపుల్లో ఆధ్యాత్మికమైనటువంటి సత్యాన్ని మనం గ్రహించాలి అని చెప్పేసి ప్రభు ఎంతగానో ఆశిస్తూ ఉన్నాడు. మొదటి తలంపు ఏంటంటే ప్రతి జనమును ఆయనకు భయపడి అనేటువంటి మాట. దేవుని బిడ్డలారా, భయపడటం అంటే ప్రభువును బట్టి గజగజ వణికిపోవటము, గడగడలాడిపోవటము, భయం ఉన్నట్టుగా కనబడే విధంగా నటించటం అనేటువంటిది కాదు. దైవ భయము అంటే అర్థం ఏంటంటే, దైవ భయములో దేవుడు మనకి ఏదైతే చెప్పాడో అది ఆజ్ఞ తప్పకుండా అనుసరించటం అనేటువంటిదే దైవ భయం అనేటువంటిది. అంటే ప్రభు మనకు చెప్పినటువంటి మాట ఏంటంటే, ఆయనను స్తుతించేవారుగా, ఆయనను ప్రార్థించేవారుగా, ఆయన వాక్యాన్ని నిత్యము కూడా సమయం దొరికినప్పుడు ధ్యానించేవారుగా, ఆయన సన్నిధికి క్రమం తప్పకుండా ఆరాధనలో పాల్గొనేటువంటి వారుగా, దైవ కార్యాల్లో మన వంతు మనం చెయ్యాలి అనేటువంటి బాధ్యతతో, ఇది మన బాధ్యత, ఇది మన కర్తవ్యం అని చేయటమే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం అని అర్థం. అంతేగాని దేవునికి భయపడటం అంటే ఏదో భయపడిపోయినట్టుగా, వణికిపోయినట్లుగా, గడగడలాడినట్టుగా, గజగజలాడినట్టుగా అని కాదు. దేవుని భయం అంటే దేవుని యొక్క వాక్యాన్ని అంగీకరించటం, వాక్యంలో చెప్పినట్లుగా నడుచుకోవటం అనేటువంటిదే దైవ భయం. దైవ చిత్తానుసారంగా జీవించటం అనేటువంటిది ఇది మొదటి అనుభవం. రెండవ అనుభవం ఏంటంటే, నీతిగా నడుచుకుని వానిని ఆయన అంగీకరించను. మరి వాస్తవమే, ఎందరూ నీతిగా, భక్తితో, యథార్థతతో, ఎదుటివారిని నొప్పించకుండా, ఎదుటివారిని బాధించకుండా, ఎదుటివారిని గాయపరచకుండా, ఎదుటివారిని చీటికి మాటికి ఏడిపించి నిందించటం, వారిని విమర్శించడం అనేటువంటిది, చెడ్డ దుష్ప్రచారం చేయటం అనేది కాకుండా దైవ నీతి ప్రకారం, దైవ చిత్తానుసారంగా, దైవనీతి ఏం చెప్పిందో మన ప్రభు ఏ రీతిగా తనని హింసించే వారిని కూడా మరి క్షమించమని తండ్రిని కోరినట్లుగానే వాక్యానుసారమైనటువంటి నీతి ఏ విధంగా మనకి లేఖనంలో జ్ఞాపకం చేయబడిందో, నీతిగా మనం నడుచుకుంటున్నప్పుడు మన ప్రభు మనల్ని అంగీకరిస్తాడు. నీతిగా మనం జీవిస్తున్నప్పుడు మన ప్రార్థన ఆలకించబడుతుంది. మన అక్కర్లు మన ప్రభు ఖచ్చితంగా తీర్చటానికి, మనకి అనుగ్రహించడానికి, మన అవసరతలన్నింటిని కూడా ఏవైతే మనం అడుగుతామో వాటిని అనుగ్రహించడానికి మన ప్రభు ఇష్టపడతాడు. సమాజంలో కూడా అంతే కదా. మనం మంచిగా యథార్థంగా ఉంటున్నప్పుడు ఒక శిష్యుడు అలా ఉన్నప్పుడు గురువు, తన బోధకుడైనటువంటి టీచరు ఆ శిష్యువుని బట్టి, తన యొక్క స్టూడెంట్ని బట్టి మేలు చేయాలి, మంచి చేయాలి, మంచిగా నేర్పించాలి, మంచిగా చెప్పాలని చెప్పేసి టీచర్ ఎలా మరి ఇష్టపడతాడు, అంగీకరిస్తాడు. ఒక మంచి విశ్వాసాన్ని బట్టి పాస్టర్ గారు ఏ విధంగా ఇంకా వారిని ఆత్మీయంగా నడిపించాలని చెప్పేసి సేవకుడు ఎలా భావిస్తారో, మంచి మాట వినేటువంటి బిడ్డలను బట్టి తల్లిదండ్రులు ఎంతగా వారిని బట్టి ఇంకా బిడ్డల్ని మంచి ప్రయోజకులుగా చేయాలని, ఇంకా మంచిగా ప్రోత్సహించాలని చెప్పి తల్లిదండ్రులు ఎలా అనుకుంటారో, మన పరమ తండ్రి కూడా మన క్రియలు, నీతి క్రియలను బట్టి మనల్ని అంగీకరిస్తాడు. ఆ విధంగా మరి దేవుని యొక్క చిత్తమేంటో గుర్తెరిగి, దేవునికి విధేయత కలిగి, భయభక్తులు కలిగి, దేవుని యొక్క వాక్యానుసారంగా జీవిస్తూ మరి ఆయన చేత నిత్యం అంగీకరించబడేవారుగా, ఆయన చేత నిత్యం ఆస్వాదించబడేటువంటి వారుగా, కుటుంబాలుగా దేవుణ్ణి కృపలో మనల్ని అందరినీ కూడా దేవుడు
వర్ధిల్లింప చేయనుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన తండ్రి, కృపగల నాయన మీకు వందనాలు. ఈ ఉదయం నాయన శ్రేష్టమైనటువంటి తలంపుల ద్వారా మాతో మీరు మాట్లాడిన విధానం బట్టి వందనాలు నాయన. ఆనాటి నుంచి నేటి వరకు నాయన ప్రతి జనముల్లోనూ మీకు భయపడే వారిని మీరు కనుగొనాలని చెప్పేసి ఆశిస్తున్నారు అయ్యా. దైవ భయం అనేటువంటిది నా తండ్రి, దైవ చిత్తానుసారం అనేటువంటి వాక్యానుసారంగా నడుచుకోవటమే, జీవించటమే అనేటువంటిది ఈ ఉదయం మీరు మాకు నేర్పించారు దేవా. ఎందరైతే నాయన దైవభీతి లేనటువంటి వారుగా నా తండ్రి, ఇంకా నాయన లోకంలో కలిసిపోయి మిమ్మల్ని నొప్పించేవారుగా, మిమ్మల్ని దుఃఖపెట్టేవారుగా, మిమ్మల్ని ఆయాసపరిచేటువంటి క్రియలు, జీవిత శైలి కలిగినటువంటి వారిని కూడా ఈ ఉదయం మీరు జ్ఞాపకం చేసుకోండి. వారిలో కూడా నాయన పరివర్తన మీరు దయచేయండి. వారిలో కూడా పరిపూర్ణంగా నాయన మీ వైపు చూస్తూ మీ వాక్యానుసారమైనటువంటి దైవ భయం, దైవ చిత్తానుసారమైనటువంటి జీవితానికి వారి జీవితాలు సమర్పించబట్టుకు సహాయం చేయండి. అటు రీతిగా నా తండ్రి దేవా, మేము కేవలం చెప్పేవారుగా, వినేవారుగా మాత్రమే కాకుండా దైవనీతిని నాయన మేము అనుసరిస్తూ నా తండ్రి నిత్యం నాయన మీ చేత అంగీకరించబడేటువంటి వారుగా, మిమ్మల్ని సంతోషపెట్టేటువంటి బిడ్డలుగా నాయన మా జీవితాలు బలపరచండి. అట్టి విధంగా నడిపించమని ప్రార్థన చేస్తున్నాను. ఈ ఉదయం నాయన టీఎల్సీ అనుదిన ఆహారం చూస్తున్న ప్రతి బిడ్డని, ప్రతి కుటుంబాన్ని కూడా మీకు జ్ఞాపకం చేసుకోండి దేవా. ఈ వీక్ అంతా నాయన బిడ్డలతో మీరు ఉండండి. వారు చేయనటువంటి వారి పనుల్లో, వారి ప్రయాణాల్లో, వారి బాధ్యతల్లో మీరు తోడుగా ఉండి ప్రభువా నిత్యం నా తండ్రి మిమ్మల్ని మహింపరిచి, మిమ్మల్ని సంతోషపెట్టి మీ నామాన్ని ఘనపరిచేటువంటి వారుగా ప్రతి బిడ్డను కూడా ఆ విధంగా మీరు ఆయుధపరుస్తూ బలపరిచి నడిపించమని యేసు నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.